హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పంచదార కొమ్ములు అండి. ఇవి మనకి సంక్రాంతికి ఎక్కువగా మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే మనకి తిరణాలలో కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చే స్వీట్ రెసిపీ అనమాట. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనండి. ఇది మనకి ఫ్రెష్ శనగపిండి ఒక పెద్ద కప్పుతో తీసుకోండి. ఒక పెద్ద కప్పు శనగపిండి ఉన్నప్పుడు తక్కువగా మనం బియ్యపిండిని తీసుకోవాలి. అరకప్పు బియ్యపిండి, అలాగే ఫుల్ కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ రెండు కూడా కలిసేలాగా కలుపుకొని దీంట్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు నచ్చకపోతే డైరెక్ట్ వాటర్ వేసుకొని కూడా దీన్ని కలుపుకోవచ్చండి. మనం దీన్ని మాత్రం కూడా మనకి వదులుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ మనం పూరి పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం ఈ పంచదార కొమ్ములు రెడీ చేసుకోవడానికి ఒక ప్లేట్లో స్ట్రైట్గా వేసుకోండి. ఇవన్నీ మీరు ఒకవేళ మీకు ఈజీ అయితే కళాయిలోనే డీప్ ఫ్రైలో కూడా మనం ఆయిల్లో కూడా ఇలా డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా వేస్తే మనకి ఏంటంటే లుక్ బాగుంటాయి. మనం మామూలుగా ఈ కారపూస కానీ మురుకులు కానీ రౌండ్గా వేసినప్పుడు కొంచెం మనకి వంకరగా ఉంటాయి. కాబట్టి ఈ కొమ్ములు అన్నాం కాబట్టి మనం ఇలా స్ట్రైట్గా వేసుకుంటే మనకి చక్కగా లుక్ బాగుంటుందండి. ఇలాగే మీరు కారపూస తయారు చేసుకునే దాంతో మనం కొంచెం లావుగా వేస్తాము ఇవన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. శనగపిండి ఉంది కాబట్టి తొందరగా మాడిపోతాయి. జాగ్రత్తగా మీరు ఇవన్నీ మాడకుండా అలాగే పచ్చిగా లేకుండా వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. దీన్ని మిగతా అన్నిటిని కూడా ఇలాగే మీరు రెడీ చేసుకోండి. చూసారు కదా, ఇలా రెడీ చేసిన తర్వాత మీరు ఒక అర గ్లాస్ వాటర్ మరిగించి దీంట్లో ఒక 250 గ్రాములు షుగర్ వేసుకోండి. దీంట్లో పంచదార వేసిన తర్వాత ఇదంతా కరిగి మనకి ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మీరు మరిగించుకోండి. దీంట్లో ఎలాంటి ఇలాచి కానీ ఏమీ వేయక్కర్లేదండి. ఓన్లీ పంచదార మాత్రమే వేసుకొని మీరు ఇలా రెడీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, పంచదార కరిగిన తర్వాత ఒకసారి మీరు చేతితో పట్టుకొని చూస్తే మనకి తీగ పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. కొంచెం చిక్కబడితే సరిపోతుందండి. మరి మనకి తీగ పాకం రావాలి, మరి చేతితో జాగ్రత్తగా చూడాలి ఏం లేదు. చూసారు కదా, ఇలా పట్టుకొని చూస్తే మనకి సన్నగా తీగలాగా వస్తుంది. అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసి ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలాగా, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీరు తుంచేసి ప్లేట్లో సర్దుకొని పెట్టేసుకోండి. ఈలోపు ఈ రెసిపీ వచ్చేసి మనకి ఒక మంచి రుచికరమైన రెసిపీ అండి ఇది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవన్నిటిని కూడా మీరు ఈ బౌల్లో వేసుకొని పంచదార పాకంలో వేసుకొని ఇవన్నిటికి కూడా బాగా పంచదార పాకం పట్టే వరకు కలపండి. కలిపేసి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని మీరు ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేస్తే వీటన్నిటికీ కూడా పంచదార పాకం బాగా పడుతుందండి. మిగతా అన్నిటిని కూడా ఇలాగే వేసేసుకొని మీరు రెడీ చేసి పెట్టేసుకోండి. మనం పంచదార కాకుండా బెల్లంతో కూడా రెడీ చేసుకోవచ్చండి ఇవి. అవి కూడా ఇంకా రుచిగా ఉంటాయి. అది కూడా మరొక వీడియో ఎప్పుడైనా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి అన్నీ కూడా. కొంచెం మనకి ఇది ఎక్కువగా స్వీట్ అనిపిస్తే మీరు పాకం అంతా కూడా తీసేసి ఇవన్నీ ఒక్కొక్కటిగా కూడా డ్రైగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పంచదార పట్టేసి ఉంటే కూడా తినలేరు కదండి కొంతమంది. అలా కాకుండా మీరు వెంటనే అందులో ముంచేసి తీసినా కొద్దిగా తక్కువగా షుగర్ పట్టి ఉంటుంది అన్నమాట వీటికి. అలా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ విధంగా ఉన్న వాటిని ఒక ప్లేట్లోని పల్చగా పరిచేసి ఒక 10 నిమిషాలు అలా మీరు ఉంచేసారంటే వీటన్నిటికీ కూడా పంచదార పాకం అన్నది పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనకి రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, పంచదార కొమ్ములు మనకి రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే లంచ్ బాక్స్లో పిల్లలకు కానీ చక్కగా తినడానికి మనకి ఇవి రెడీ అయిపోయాయి. ఎక్కువ మోతాదులో కూడా చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒక నెల రోజుల వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.